శబరిమల కోట్లాది భక్తుల విశ్వాసానికి కేంద్రం. అక్కడ రాజు, పేద, అధికారి, సామాన్యుడు అనే తేడా ఉండదు. అందరూ స్వాములే, అందరూ అయ్యప్ప భక్తులే. మన దేశ రాష్ట్రపతి, ఆమె భద్రతా సిబ్బంది కూడా అయ్యప్ప సన్నిధిలో సాధారణ భక్తులుగా మారిపోయిన క్షణాలివి. మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు శబరిమల యాత్ర చేపట్టారు. ఒక దేశాధినేతగా కాకుండా ఒక సాధారణ భక్తురాలిగా ఆమె అన్ని నియమాలను నిష్ఠగా పాటించారు. సంప్రదాయబద్ధంగా నల్ల చీర ధరించి పవిత్రమైన ఇరుముడి కట్టును స్వయంగా తన తలపై మోస్తూ ఆ పదునెట్టాంబడి 18 మెట్లు ఎక్కారు. కానీ ఈ యాత్రలో అందరి హృదయాలను కదిలించిన అసలు అద్భుతం వేరే ఉంది. అది ఆమె భద్రతా సిబ్బంది, అంటే ఎస్పీజీ కమాండోలు చూపిన గౌరవం. ఎస్పీజీ కమాండోలు అంటే ఎవరో తెలుసు కదా? దేశంలో అత్యంత ఉన్నతమైన భద్రతా దళం. వారి ఏకైక కర్తవ్యం రాష్ట్రపతిని కంటికి రెప్పలా కాపాడటం. వారి దృష్టి ఒక్క క్షణం కూడా పక్కకు మరల్చకూడదు. కానీ అయ్యప్ప సన్నిధిలో ఆ కఠినమైన కమాండోలు కూడా భక్తులుగా మారిపోయారు. వారు తమ విధిని నిర్వర్తిస్తూనే శబరిమల క్షేత్ర పవిత్రతను గౌరవిస్తూ స్వయంగా ఇరుముడిని తమ తలలపై పెట్టుకున్నారు. తమ భుజాలపై తుపాకులు, తలపై ఇరుముడితో వారు రాష్ట్రపతికి రక్షణ కవచంగా నిలబడ్డారు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి హృదయం భక్తితో, గౌరవంతో నిండిపోయింది. ఇదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇక్కడ హోదాలు, పదవులు ఏవీ దైవం ముందు నిలబడవు. రాష్ట్రపతి అయినా, ఆమెను కాపాడే కమాండో అయినా ఆ అయ్యప్ప ముందు అందరూ సమానమే. ఈ దృశ్యం మీకు ఏమనిపించింది? మన సంప్రదాయాలకు ఇంతటి గౌరవం లభించడం చూసి మీరు కూడా గర్వంగా ఫీల్ అయ్యారా? కింద కామెంట్స్ లో స్వామియే శరణమయ్యప్ప అని రాసి మీ భక్తిని చాటుకోండి. ఈ అద్భుతమైన వీడియోను ప్రతి హిందూకి షేర్ చేయండి. జై హిందూ, జై భారత్.